గౌరీ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసే ముందే పిల్ల మనదనిపించుకోవాలి. రేపట్లోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయగలవా? అమ్మా, నువ్విక్కడ కూర్చుని ఏం చేయాలో నాకు చెప్తే చాలు, అన్నీ అవే జరిగిపోతాయి. మంచిది నాయనా. ఆ ముక్తా, అత్తయ్యగారు, పెట్టవలసిన పట్టు పీతాంబరాలు, నగలు, కానుకలు ఏవేం కావాలో అన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. అలాగే అత్తయ్యగారు. చారీ గారిని నగల డిజైన్స్ తీసుకురమ్మని చెప్పాను. కంచి నుంచి పట్టుచీరలు తెప్పిస్తున్నాను. సాయంత్రం కల్లా అన్నీ మీ ముందుంచే ఏర్పాటు చేస్తాను. పిచ్చి సోదరి, అవన్నీ మా అవంతిక కోసమే అని ఎప్పుడో ఆకాశరామన రాసిపెట్టాడు. కాసేపట్లో భూలోక నారదుడైన శాస్త్రి వచ్చి చావు కబురు చల్లగా చెప్తాడు. చూస్తూ ఉండు. పెద్దమ్మగారు నమస్కారం, రాజావారు నమస్కారం, అమ్మ అందరికీ నమస్కారం. మేమే కబురు చేయాలనుకుంటున్నాం పంతులు గారు. కూర్చోండి పంతులు గారు. రేపెన్ని గంటలకి నిశ్చితార్థ ముహూర్తం పెట్టారు? అమ్మగారు, మరి ఎలా చెప్పాలో తెలియటం లేదమ్మా. ఏ విషయం? మిమ్మల్నే నాంచకుండా సంగతి ఏంటో చెప్పండి. ఈ సంబంధం వాళ్ళు తప్పుకుంటున్నామని చెప్పమన్నారమ్మా. కారణం? గౌరీ విషయం వాళ్ళకి తెలిసిపోయిందంట అమ్మగారు. ఎంత ధైర్యం వాళ్ళకి! ఈ కుటుంబం గురించి తెలిసే అలా మాట్లాడారా? మా శ్రీపతికి ఏం తక్కువ అండి? కాలంకరా కన్నంకరా? ఏదో వయసులో ఉన్నాడు కాబట్టి కాస్త తొందరపడ్డాడు. స్థాయి మర్చిపోయినందుకు ఆ గౌరీ ఫలితం అనుభవించింది. అందులో మా తప్పే ఉంది శాస్త్రి గారు. బావగారు, మంచి ప్లేడర్ని పిలిపించి వాళ్ల మీద పరువు నష్టం దావా వేయించండి. నాకు తెలిసిన హైకోర్టు ప్లేడర్ ఉన్నారు, పిలిపించమంటారా మావయ్య? జరిగేది చాలు. ఇక అల్లరి పాలు కావడం నాకిష్టం లేదు. ఇలా అయితే మన శ్రీపతికి సంబంధాలు రావడం కష్టమవుతుందేమో. పర్వాలేదు, కాస్త ఆలస్యం అవుతుందేమో గాని పెళ్లి కాకుండా పోదు. అసలు నాకు ఈ పెళ్ళే వద్దు. నా మూలంగా మీ అందరికీ తలవంపులు రావడం నాకిష్టం లేదు. జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతాను. నాయనా, మన వంశం నిర్వంశంగా మిగిలిపోతుంటే ఎలా భరించగలనయ్యా? అత్తయ్య గారు, చెడు పాకినంత తొందరగా మంచి మాటలు పాకవండి. ఇప్పుడు మనం మంచి వాళ్ళమని ప్రచారం చేసుకున్నా ఎవ్వరూ నమ్మరు. వరసైన పిల్ల మీ కళ్ళెదురుగానే ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.